రెడ్డిగా విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరాంపురం గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. వేగావతి నదిపై 5.95 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న నూతన బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర మంత్రి గిమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణం నేడు సాకారం కానుండడంతో గ్రామమంతా పండగ వాతావరణం నెలకొంది. గత ప్రభుత్వ నాయకులు కేవలం హామీలకే పరిమితం అయ్యారని, కూటమి ప్రభుత్వంలో చేతల్లో పనిచేసి చూపిస్తోందని మంత్రి సంధ్యారాణి ఈ సందర్భంగా తెలిపారు. ఇంత పూర్వం నందమూరి తారక రామారావు గారు ఆడపిల్లలకు ఆస్తి అప్పిస్తే మనకి అప్పుడు గౌరవంలో మన అన్నదమ్ముల దగ్గర మనకు గౌరవం ఉండేది. ఎందుకు అనవసరంగా మనం మన చెల్లితోనో అక్కతోనో దవ్వు పడటం, ఆ చీరసారి ఇచ్చి ప్రశాంతంగా పంపించేద్దాం, లేకపోతే ఆస్తి అడుగుతుందని చాలా మంది అనుకుంటేవారు. కానీ ఆ రోజు కుటుంబంలో గౌరవం మర్యాద ఆడపిల్లలకు ఎలా వచ్చిందంటే ఆస్తి రాబట్టి వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డోక్రా గ్రూపులు పెట్టి ఆర్థికంగా మనం ఎదగడానికి వచ్చింది. ఆ రోజు అందరూ చాలా మంది అనేవాళ్ళు, వీళ్ళు బ్యాంక్ బుక్లు, పాస్బుక్లు, అలాగే హ్యాండ్ బ్యాగులు పట్టుకొని తిరగడానికి వెళ్ళిపోతే ఎవరు చూస్తారు అని. ఆ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళబట్టే దాని నుండి అప్పులు తీసుకొచ్చి ఈ రోజు అందరూ కూడా ప్రతి కుటుంబంలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళకి సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు గారు ఏం చెప్తున్నారంటే, మన కుటుంబాల్లో ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, వ్యాపారవేత్త అవ్వాలి అంటున్నారు. కాబట్టి వ్యాపారవేత్తగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆడవాళ్ళు కూడా చాలా మంది అనుకుంటారు, ఆడవాళ్ళు ఏం చేయగలరు, ఆడవాళ్ళు ఏం చేయగలరు అని. ఆడవాళ్ళు ఏదైనా చేయగలరు. ఎందుకంటే ఒక జీవికి ప్రాణం పోస్తున్నారు ఆడవాళ్ళు. ఎవరో ఒక్కనైనా ఈ పురుటప్పులు భరించి మన మగవాళ్ళు చూద్దాం, పురుటినప్పులు భరించి ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆడది. ఒంటి చేతిలో ఇంటిలో ఉన్న అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఇంటికి మగాడు వచ్చేసరికి అన్ని శుభ్రం చేసి భోజనం పెడుతుంది ఆడది. మనం బయటకు వెళ్ళిన ఇంట్లో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని బయటకు వెళ్ళి అన్ని కార్యక్రమాలు చక్కబెట్టుకొని వస్తుంది ఒక మహిళ. ఇలాంటి ఒక మహిళ ఈ రోజు బయట కార్యక్రమాలు ఎందుకు చక్కబెట్టలేరు? ఇంత పూర్వం నందమూరి తారక రామారావు గారు ఆడపిల్లలకు ఆస్తి అప్పిస్తే మనకి అప్పుడు గౌరవంలో మన అన్నదమ్ముల దగ్గర మనకు గౌరవం ఉండేది. ఎందుకు అనవసరంగా మనం మన చెల్లితోనో అక్కతోనో దవ్వు పడటం, ఆ చీరసారి ఇచ్చి ప్రశాంతంగా పంపించేద్దాం, లేకపోతే ఆస్తి అడుగుతుందని చాలా మంది అనుకుంటేవారు.